వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనము ఆరోగ్యవంతమైన 4 రకాలు చపాతీ చేస్తున్నామండి. దానిలో ఇది మొదటిది. మెంతికూరతో ఈరోజు నేను చపాతీ చేస్తున్నానండి. చూడండి, లేత మెంతికూర తీసుకోండి, ఎందుకంటే ముదురుది అయితే మరీ ఎక్కువ చేదు ఉంటుంది. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేయాలో చూద్దామండి. పిండిలో ఈ ఆకు వేసేసుకోండి, ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి అండి. కొంచెంగా వాటర్ వేసి కలపండి, ఎందుకంటే ఒకసారి వేసారనుకోండి పిండి జోరు అయిపోతుంది. అందుకని కొంచెం వేసి కలపండి. ఈ పిండిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి, కొంచెం స్మూత్గా ఉంటుంది చపాతీ. ఇలా చక్కగా గోధుమ పిండి ఇలా కలిపేసుకోండి, ఎందుకంటే చూడండి చాలా మెత్తగా స్మూత్గా ఉంది పిండి. ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పావు గంట సేపు ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసేయండి. ఆ తర్వాత చపాతీ చేసుకుందాం, ఎలా ఉంటుందో మీరు చూద్దరు. చూడండి, మీకు ఎంత సైజు కావాలో చపాతీ దాని సైజుని బట్టి మీరు వంట చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేస్తున్నానండి. చపాతీ చక్కగా నీట్గా చేసుకోండి. చూడండి, ఏ చపాతీ అయినా కూడా 2 సార్లు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి, వేసుకుని ఈ చపాతీ అంతా కూడా ఈ ఆయిల్తో ఇలాగ చేసి ఇట్లా మడత పెట్టేసుకొని చేస్తే చాలా పొరలుగా వస్తుందండి. చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది, స్మూత్గా ఉంటాయండి చపాతీ. ఇంకా చక్కగా చేసేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చపాతీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి. షుగర్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే దీనిలో చేదు ఉంటుంది కదా ఈ మెంతికూరలో, అందుకని షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. పెనం హీట్ ఎక్కిందండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనం చపాతీలో వేసాం కదా, పిండి కలిపేటప్పుడు వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంతో ఆరోగ్యవంతమైన చపాతీ అండి ఇది. మెంతికూర చపాతీ రెడీ అయిపోయింది. మీకు ఏ కూర ఇష్టమో ఆ కూరలో తినండి, చాలా ఆరోగ్యం మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చపాతీ తీసేస్తున్నాను అండి. ఇంకో రకం చపాతీ ఎలా చేయాలో చూద్దామండి. హెల్దీ చపాతీస్లో ఇప్పుడు మనము 2వ రకం చపాతీ చేస్తున్నామండి. ఇప్పుడు మనం తోటకూరతో చేస్తున్నాము. చూడండి, తోటకూర సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలండి. అలాగే శుభ్రంగా కూడా కడగండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పిండి తీసుకోండి, అలాగే పిండిని బట్టి కూడా ఆకు తీసుకోండి. నేను కొంచెమే చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోండి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇదంతా కూడా చక్కగా కలపండి, ఈ పిండిలో కలిసిపోయేటట్టుగా. కొంచెం వాటర్ వేసి కలపండి, ఎందుకంటే ఒకసారి వేయొద్దు వాటర్. చూడండి, కొంచెంగా వాటర్ వేసి కలపండి. పిండి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనము చూడండి ఇలాంటి ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు చపాతీ చేసుకుందామండి. పెనం వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం చపాతీ వేసుకుంటున్నామండి. ఇది రెండో వైపు వేసుకొని అప్పుడు ఆయిల్ వేసుకోండి.
లైట్గా ఆయిల్ వేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఒకవేళ ఆయిల్ అక్కర్లేకపోయినా పర్వాలేదండి, మామూలుగా అయినా కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఇట్లాగా చూడండి చక్కగా కాలిపోయింది కదా. అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్ చేసుకోండి. ఎందుకంటే ఆకుకూర మనకు తినబుద్ధి కానప్పుడు చాలామంది తినరు కదండి ఆకుకూరలు. అలాంటప్పుడు ఇలాగ చపాతీలోకి మనం పిండిలో కలిపేసుకొని చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక చపాతీ చూద్దాము. మరొక రకం చపాతీ, మరొక హెల్తీ చపాతీ చేసుకుంటున్నామండి. చూడండి మునగాకుతో చేస్తున్నాను ఈరోజు. మునగాకు చపాతీ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే మునగాకు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ మునగాకుని మనము ఈ పిండిలో, గోధుమ పిండిలో కలిపేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. చిన్న స్పూన్తో వేస్తున్నాను నేను. చూడండి ఇప్పుడు ఇది చక్కగా కలిపేసుకుందామండి. ఈ ఆకంతా కూడా ఈ పిండిలో కలిసిపోవాలి. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పటిలాగానే ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు ఉంచిన తర్వాత చపాతీ చేసేసుకోండి. ఇప్పుడు మరొక హెల్దీ చపాతీ మనం చేసుకుందామండి. ఈరోజు నేను కొత్తిమీరతో చేస్తున్నాను. చూడండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. పిండి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు కలుపుకోండి. నేనైతే కొంచెమే కలిపానండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను. చూడండి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఎప్పటిలాగానే మనం కలిపేసుకుని మనం చపాతీ చేసుకుని మీకు నచ్చిన కూరలో మీరు చపాతీ తీసుకోండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దండి. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.